వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ సాయి బాలాజీ భారత్ గ్యాస్ దగ్గర కేఎఫ్సి అప్డేట్ కోసం జనం బారులు కట్టారు. ఈ సందర్భంగా శ్రీ సాయి బాలాజీ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత 10 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేవైసీ అప్డేట్ కోసం జనం బారులు కట్టడం జరిగిందని, ఒక్కో వ్యక్తికి కేవైసీ అప్డేట్ కోసం 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఈ నెల 31 చివరి అని వాట్సాప్లో వచ్చిన సమాచారం తప్పని, దీనికి సమయం అంటూ ఏమీ లేదు, ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుందని, ప్రజలను ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియా ద్వారా ఆయన తెలియజేశారు. ముఖ్యంగా విలేకరుల మిత్రులకు నమస్కారం. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను శ్రీ బాలాజీ భారత్ గ్యాస్ ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ను. దీని గురించి ఏంటంటే మనకు ఒక 10 రోజుల కింద మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలనేది ఒక ఆప్షన్ వచ్చింది మామూలుగా. దానిలో భాగంగా ఏమైందంటే ఈ స్టేట్ గవర్నమెంట్ పాలసీ 500 సిలిండర్లు అనేది జనాలు అనుకొని దాని కొరకు అందరూ ఒక ఫేక్ న్యూస్ బయటపోయింది సార్. ఆ ఫేక్ న్యూస్ బయటకోవడం వల్ల జనాలంతా ఒకటేసారి వచ్చి పడరు. దీనికి ఒక్క మనిషికి చేయడానికి దాదాపు 2-3 నిమిషాలు పడుతుంది. కాబట్టి దయచేసి అందరి దీనికి టైం బాండ్ అంటే ఏం లేదు, లాస్ట్ డేట్ అంటూ ఏం లేదు, ఇది నిరంతరాయంగా ఉండే ప్రక్రియ. కాబట్టి అందరు నిదానంగా, ఇంకొకటి ఏంది సార్ అంటే దీనిలో ఈ నెల లాస్ట్ 31 లోపు చేయించుకోవాలనేది ఒక ఫేక్ న్యూస్, అంతా వాట్సాప్లో అదంతా ఫేక్ న్యూస్ పోయింది. అందరూ వచ్చి మీద పడ్డారు ఒకటేసారి. దయచేసి దీనికి టైం బాండ్ ఏం లేదు. విలేజ్లో పోతే ఎవరన్నా ఉన్నోళ్ళు అయితే ఒక్క నిమిషం, విలేజ్లో పోతే ఎవరన్నా ఉంటే విలేజ్ల నుంచి వచ్చేటోళ్ళు, గ్రామాల నుంచి ఎవరన్నా ఉన్నా కూడా తర్వాత కొంత టైం, ఒక 10 రోజులు కానీ 15 రోజుల తర్వాత అయినాక వాళ్ళ గ్రామ పంచాయతీలని మనమే సిస్టమ్ పెట్టి వాళ్ళు వీడికి రాకుండానే మేమే దాని ప్లాన్ చేస్తాం. కాబట్టి దయచేసి అందరూ ఒకటేసారి వచ్చి మీద పడకండి. దీనికి మాత్రం టైం బాండ్ అంటూ ఏం లేదు, అంటే ఈ టైం లోపల చేయించుకోవాలనేది ఏం లేదు. కాబట్టి మీరు అందరు దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించగలనని మా కస్టమర్లను మేము వేడుకుంటాం.